కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, దేవుడిని అడ్డం పెట్టుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎంత అల్లకల్లోలం సృష్టించారో మనందరం చూసాం. పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మాధవీలత గారు చాలా పాపం చాలా శ్రమపడి, చాలా కష్టపడి మరి మన ఏపీకి అక్కడి నుంచి ట్రైన్‌లో భజన చేసుకుంటూ మరి పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మరి వీళ్ళందరూ నిజమైనటువంటి దీక్షలు ఇప్పుడు చేయాలి వాస్తవానికి. కానీ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో మన కూటమి గవర్నమెంట్ ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు